హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వరుస హత్యల హంతకుడి మీద ఏమైనా మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఉంటే చెప్పండి అన్న అని చాలా మంది కామెంట్స్ చేశారు. సారీ గైస్, కొన్ని వర్డ్స్ అయితే యూజ్ చేయకూడదు. సో ఈ వీడియో దేని మీదో థంబ్నైల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. బట్ ఈ వీడియోలో మెన్షన్ చేసిన మూవీస్ ఆర్ సిరీస్ లో ఓన్లీ 2 మాత్రమే తెలుగులో ఉన్నాయి. మిగతావన్నీ అదర్ లాంగ్వేజ్ కంటెంట్. సబ్ టైటిల్స్ తో చూసి ఎంజాయ్ చేస్తారా, లేకపోతే 2 ఉన్నాయని స్కిప్ చేస్తారో మీ ఇష్టమే. కానీ వీడియోలో మెన్షన్ చేసిన మూవీస్ ఆర్ సిరీస్ మాత్రం సూపర్ అండ్ ఎంగేజింగ్ గా మిమ్మల్ని థ్రిల్ కి అయితే గురి చేస్తుంది. సో ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో మాత్రమే దొరుకుతుంది. కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేసి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలా వదిలేకుండా హైప్ ఇస్తూ ఇక లేట్ ఎందుకు, ఆ కంటెంట్ ఏంటో చూసేద్దాం. ట్రూ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో మనకి డాక్యుమెంటరీ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుంటూ అండ్ రియల్ విట్నెస్ ని ఇంటరాగేట్ చేస్తూ అప్పుడు జరిగే ఆ వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందే ఈ డాక్యుమెంటరీ సిరీస్ అయితే సూపర్ ఉంటాయి. కాకపోతే ట్రూగా సీన్ టు సీన్ అలాగే చూపించడం వల్ల మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అలాంటివన్నీ పక్కన పెట్టి ఓన్లీ కంటెంట్ అండ్ ప్లాట్ ని మాత్రమే ఫాలో అయితే మీకు ఒక మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్నెస్ ఇలాంటి సిరీస్లు అయితే అందిస్తాయి. సో ఇప్పుడు చెప్పబోతున్న సిరీస్ కూడా అలాంటిదే. నిటారి కేసెస్ చాలా ఫేమస్. అందులో వచ్చిన ట్రూత్, లైస్ అండ్ హత్య కోసం ఇప్పుడైతే చెప్పబోతున్నా. నోయిడాలో ఒక చోట చాలా మంది చిన్నపిల్లలు, ఉమెన్స్ కూడా మిస్ అవుతూ ఉంటారు. అయితే అలాంటి క్రౌడెడ్ ప్లేస్ అయిన నోయిడా నుంచి అలా చిన్నపిల్లలు గాని ఉమెన్స్ గాని మిస్ అవుతుండగా అంత రద్దీ ప్లేస్ లో ఈ పని చేసింది ఎవరు అని చాలా బీభత్సమైన రచ్చ జరుగుతుంటుంది ఆ ప్లేస్ లో. అయితే ఇలా జరుగుతున్నప్పుడు అక్కడున్న కొంతమంది మోనిందర్ సింగ్ అనే ఒక అతని మీద కొంచెం డౌట్ వ్యక్తం అయితే చేస్తుంటారు. అయితే అలా డౌట్ వచ్చిన తర్వాత కొంతమంది తన ఇంటి మీద అయితే దాడి చేస్తారు. అలా దాడి చేసిన వాళ్ళకి అక్కడ నిజంగానే ఆ మిస్సింగ్ కేసు యొక్క క్లూస్ ఏమైనా ఉన్నాయా, నిజంగానే మునీందర్ సింగ్ ఇలాంటి పని చేశాడా, అసలు ఏం జరిగింది, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ నిటారి కేస్. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ డాక్యూ సిరీస్ మీకు ఇష్టమైతే ఈ సిరీస్ ని తప్పకుండా చూడండి. ప్రెసెంట్ ఈ సిరీస్ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగులో కూడా ఉంది. అండ్ ఈ సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. హాలీవుడ్ లో స్లాషర్ మూవీస్ కి అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మీద మనం చాలా మూవీస్ చూసాం. ఎన్ని మూవీస్ చూసినా మీకు బోర్ కొట్టదు. ఎందుకంటే ఆ ఫన్ రైడ్ గానీ ఆ థ్రిల్లింగ్నెస్ గానీ లాస్ట్ వరకు మెయింటైన్ చేసి రివీల్ చేసే విధానం అయితే సూపర్బ్. అందుకనే ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ కి చాలా డిమాండ్ ఉంటుంది. సో అలాంటి డిమాండ్ ఉన్న ఫ్రాంచైజ్ స్క్రీమ్. ఈ స్క్రీమ్ ఫ్రాంచైజ్ లో చాలా పార్ట్స్ అయితే రావడం జరిగింది. లేటెస్ట్ గా వచ్చిన స్క్రీమ్ 7 కూడా ముందు పార్ట్స్ లాగానే మంచి ఎంగేజింగ్ గా తీశారు. స్క్రీమ్ ఫ్రాంచైజ్ లో రెగ్యులర్ గా వచ్చే ఆ ట్రీట్మెంట్ నే ఈ మూవీలో కూడా యూజ్ చేయడం అయితే జరిగింది. ఒక కాలేజ్ లో అయితే ఒక ఈవెంట్ కి ప్లాన్ చేస్తారు. అయితే ఆ ప్లాన్ చేసిన ఈవెంట్ లో ఈ గోస్ట్ ఫేస్ గాడు అక్కడికి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళని ఎలా చంపేస్తుంటాడు, అసలు ఎందుకు చంపేస్తుంటాడు, ఇది ఏమైనా పగ లేకపోతే దొరికినోళ్ళల్లా వేసేస్తున్నాడా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ స్క్రీమ్ 7. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి అండ్ లాస్ట్ కి రివీల్ చేసే ట్విస్ట్లు కూడా బాగుంటాయి. అండ్ ప్రతి స్క్రీమ్ సిరీస్ లో వన్ ఆఫ్ ది లీడ్ ని వేసేయడం అయితే జరుగుతుంది. అలానే ఈ పార్ట్ 7 లో కూడా. అండ్ ఫైనల్ గా వచ్చే ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని నాకు తెలిసి నెక్స్ట్ పార్ట్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీ మీకు ప్రైమ్ అండ్ G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఓస్లోలో సీరియల్ హత్యలు అయితే చాలా జరుగుతూ ఉంటాయి. అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి డిటెక్టివ్ హ్యారీ హోలే రంగంలో అయితే దిగుతాడు. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేసే పనిలో మనోడికి డిపార్ట్మెంట్ నుంచే ఎదురు దెబ్బ అయితే తగులుతుంది. ఒక అన్నోన్ ఫేస్ మనోడికి తెలియకుండా దెబ్బ కొడుతుంది. అయితే తన డిపార్ట్మెంట్ లోనే తనకి ఎదురు దెబ్బ తగులుతున్న ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డాడు, అలా బయటపడి ఈ వరుస హత్యలు చేసిన హంతకుని ఎలా కనిపెట్టాడు, చివరికి ఆ పజిల్ ని ఎలా సాల్వ్ చేశాడు, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ సిరీస్. జస్ట్ 9 ఎపిసోడ్స్ తో ఉన్న ఈ సిరీస్ డిటెక్టివ్ టైప్ ఆఫ్ సిరీస్ ఏ ప్యాటర్న్ లో ఉంటుందో మీకు అందరికీ తెలుసు. అలాంటి ప్యాటర్న్ ని ఫాలో అవుతూ కొన్ని సీన్స్ అయితే సూపర్ గా తీశారు. కాబట్టి ఈ సిరీస్ ఫుల్ టైం పాస్ గా ఈజీగా కంప్లీట్ చేసేలా చేస్తుంది. అండ్ ఈ సిరీస్ కూడా తెలుగులో అయితే లేదు. అండ్ ఫైనల్ గా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఇప్పుడు చెప్పబోతున్నది అమెరికన్ మాక్యుమెంటరీ హర్రర్ మూవీ. కాలిఫోర్నియాలో ఒక ప్లేస్ లో నివసిస్తున్న ఒక ఫ్యామిలీ కనబడకపోయేసరికి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మరో లేడీ వాళ్ళ పిల్లలు తన పిల్లలతో స్కూల్ కి రావట్లేదని ఆ ఫ్యామిలీని కాంటాక్ట్ చేస్తుండగా ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల ఈ లేడీకి అయితే ఎక్కడో అనుమానం అయితే కొడుతుంది. అయితే ఎన్నిసార్లు వాళ్ళ కోసం తెలుసుకుందామన్నా ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి డిపార్ట్మెంట్ కి అయితే తను కంప్లైంట్ ఇస్తుంది. అయితే ఆ డిపార్ట్మెంట్ ఆ ఫ్యామిలీకి అసలు ఏమైంది అని వాళ్ళ ఇంటికి వెళ్లి చూడగా
అక్కడ వాళ్ళకి చాలా షాకింగ్ ఇన్సిడెంట్స్ అయితే కనిపిస్తాయి. అది చూసి లిటరల్లీ భయపడిపోతారు. అలాంటి సీన్స్ అక్కడ కనిపించడం వల్ల అసలు వాళ్ళ ఫ్యామిలీకి ఏమైంది, సడన్ గా కనిపించబోవడానికి గల కారణం ఏంటి, ఇలాంటి విషయాలు ఇన్వెస్టిగేషన్ చేస్తూ షైనీ అనే ఒక వరుస హత్యల హంతకుడు వీటన్నిటికీ కారణమని తెలిసి తనని చేసే పనిలో ఉంటుంది డిపార్ట్మెంట్. అయితే లాస్ట్ కి ఈ సీన్స్ అన్నిటికీ కన్క్లూజన్ ఎలా దొరికింది, డిపార్ట్మెంట్ చేసింది నిజమైన వ్యక్తినేనా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ స్ట్రేంజ్ హార్వెస్ట్ అన్న మూవీని చూడాల్సిందే. ఈ మూవీ తెలుగు డబ్డ్ వెర్షన్ లో కూడా ఉండడం వల్ల హ్యాపీగా చూసేయొచ్చు. కాకపోతే ఇది కూడా డాక్యుమెంటరీ సిరీస్ లా ఉంటుంది అండ్ కొన్ని సీన్స్ అయితే చూడలేం. డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ సిరీస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి వాళ్ళు మాత్రమే చూడడం మొదలు పెట్టండి. ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఇష్టపడిన వాళ్ళు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. యాంగ్ హూ 11 హత్యలు చేసిన ఈ వరుస హత్యల హంతకుడు చాలా బీభత్సం అయితే సృష్టిస్తాడు. అయితే ఎవరికి లేని ఒక స్పెషల్ ఆఫర్ అయితే సియోన్ జో అనే అప్పుడే ఎదుగుతున్న ఒక లేడీ రిపోర్టర్ కి అయితే తను ఇంటర్వ్యూ ఇస్తానని, నువ్వు తప్పకుండా రావాలని తనని ఒక ప్లేస్ కి అయితే పిలుస్తాడు. అయితే ఏదో ఒక ఇంటర్వ్యూతో తను బీభత్సమైన పాపులర్ అవ్వాలని ఎదురు చూస్తున్న ఈ సియోన్ జో ఈ ఆఫర్ కి ఒప్పుకుందా, ఆ హంతకుడు తినే ఎందుకు ఎంచుకున్నాడు, ఏమైనా రీజన్ ఉందా, అయితే తన ఆఫర్ ని తను యాక్సెప్ట్ చేసి ఆ హంతకుడి దగ్గరికి వెళ్ళిందా, ఆ తర్వాత ఏం జరిగింది, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ రిపోర్ట్ అన్న మూవీ. జస్ట్ 1 hour 47 minutes తో ఉన్న ఈ మూవీ చాలా ఎంగేజింగ్ గా లాస్ట్ వరకు మిమ్మల్ని ఎక్కడికి పోకుండా అలా స్క్రీన్ కి గ్లూ చేసేలా ఉంటుంది. కాకపోతే ఈ మూవీ తెలుగులో అయితే లేదు. మీకు తెలుసు కదా కొరియన్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ ఎంత ఎంగేజింగ్ గా ఉంటుందో, అలాంటి మంచి ఎంగేజింగ్ ఉన్న మూవీ సబ్ టైటిల్స్ తో కుమ్ము పడేసేయండి. మీరు చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అయితే ఫైనల్ గా వీళ్ళిద్దరి మధ్య డీల్ ఎలా కుదిరింది, ఎలా ఎండ్ అయింది, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీని చూడాలనుకుంటే జియో ప్లస్ హాట్స్టార్ లో హిందీలో అయితే ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. 2021 లో రిలీజ్ అయిన చెస్ట్నట్ మ్యాన్ అన్న సిరీస్ చాలా పెద్ద సక్సెస్ అయింది. సో ప్రెసెంట్ ఈ సిరీస్ కి సీజన్ 2 అయితే రావడం జరిగింది. సీజన్ 1 లోనే సీజన్ 2 కూడా మంచి ఇంపాక్ట్ అయితే చూపించింది. సిటీలో కొన్ని చోట్ల హత్యలు అయితే జరుగుతుంటాయి. అయితే ఈ హత్యల్ని సాల్వ్ చేయడానికి ఇద్దరు డిటెక్టివ్స్ ఎలాంటి ప్లాన్స్ వేశారు, అసలు ఆ హత్యలు చేస్తున్న హంతకుని ఎలా కనిపెట్టారు, సేమ్ సీజన్ 1 లోనే అదే ప్యాటర్న్ ని ఈ సీజన్ 2 లో అయితే చూపించడం జరిగింది. కాకపోతే ట్రీట్మెంట్ వేరు, ఇందులో ఉన్న ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, మిమ్మల్ని తప్పకుండా హుక్ చేసేలా ఉంటుంది. అయితే సీజన్ 1 చూడకుండా సీజన్ 2 చూడొచ్చు. బట్ క్యారెక్టర్స్ యొక్క బిహేవియర్ ఏంటి, వాళ్ళ కేస్ ని అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం పార్ట్ 1 చూడాల్సిందే. అండ్ ఈ సిరీస్ కూడా మిమ్మల్ని తప్పకుండా సాటిస్ఫై అయితే చేస్తుంది. ఒక మంచి ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళకి ఎటువంటి టైప్ ఆఫ్ ప్లాట్స్ అండ్ సబ్ ప్లాట్స్ ఉండాలి అనుకుంటారో అలాంటివన్నీ కూడా ఈ సిరీస్ లో ఉండడం అయితే జరిగింది. జస్ట్ 6 episodes ఉండడం వల్ల ఈ సిరీస్ ని ఈజీగా చూసేయచ్చు. అండ్ ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. సీతారాం బెనాయ్ ఫస్ట్ కేస్ తోటే మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళు తప్పకుండా ఎంగేజ్ చేసిన ఒక మంచి కాన్సెప్ట్ మూవీని అయితే మనకు అందించారు. సో ఇప్పుడు వచ్చింది సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. సో జనరల్ గా పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కొంచెం లెట్ డౌన్ అయితే అవుతుంది. కానీ ఈ సీతారాం బెనాయ్ విషయానికి వస్తే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఇంకా బాగుంది. ఈవెన్ ఈ మూవీ చూస్తుంటే ఒకానొక టైంలో రాక్షసన్ 2 ఆర్ తెలుగులో రాక్షసుడు 2 చూసిన ఫీలింగ్ మీకు తప్పకుండా వస్తుంది. అంత ఎంగేజింగ్ గా ఈ మూవీ ఉండడం అయితే జరుగుతుంది. ఒక ఊర్లో ఒకే టైప్ ఆఫ్ హత్యలు అయితే జరుగుతూ ఉంటాయి, అది కూడా చాలా డిఫరెంట్ గా అండ్ ఘోరంగా. అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సీతారాం బెనాయ్ ఆ స్పాట్ లోకి అయితే అడుగు పెడతాడు. అయితే క్లూస్ దొరికిన ఎటువంటి లీడ్స్ లేకపోవడం వల్ల తను పడే అవస్థలు అన్ని ఇన్ని కాదు, ఆ హంతకుడు కూడా మనల్ని చెడుగుడు ఆడేస్తుంటాడు. మరి అలాంటి టైంలో సీతారాం వేసిన స్కెచ్లేంటి, అసలు ఆ హంతకుడు ఎవడో ఎలా ట్రేస్ చేశాడు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా ఉందనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. నిజంగా ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళైతే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. చాలా రోజుల తర్వాత ఒక మంచి థ్రిల్లర్ చూసిన ఫీల్ అయితే నాకు వచ్చింది. సో ఈ సెకండ్ కేస్ ని చూడాలనుకుంటే ప్రెసెంట్ మీకు ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.